పని చేయించాడు. ఇప్పుడు ముగ్గురు వింటారు, దేవునికి దూరం అయిపోయారు. ప్రియులారా, వారున్న కుటుంబాలు విడదీసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి ఫెలోషిప్ లో ఉన్న వాళ్ళని విడదీసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసిమెలిసి జీవిస్తున్నారంటే లేరు కొని పెట్టి విడదీసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నీవు చేసే సహవాసం ఏంటో నీకు తెలియాలి ముందు. అది మంచి సహవాసమా చెడ్డ సహవాసమా అనేది మనకు అర్థమైతే అయితే కనుక మనం ఎప్పుడు కూడా దాన్ని వదులుకునే ప్రయత్నమో చేయకూడదు. ఒకవేళ చెడ్డ సహవాసం అయితే కనుక దాన్ని ఇమ్మీడియట్ గా ఉన్న పరంగా దాన్ని వదిలేస్తేనే మనకు బాగు జరుగుతుంది. లేకపోతే కనుక మన ఆత్మీయ జీవితమునకు పతనము జరుగుతుంది అని ప్రభు నామం నేను తెలియజేస్తున్నాను. యెషయా 59:2 చదువుకుంటే, దేవునితో మనకు సహవాసము లేకుండా, ఆయన ముఖమును చూడకుండా మనలను ఆటంకపరిచేది మరుగుపరిచేది ఏదైనా ఉందా అంటే అది ఏంటి అని అంటే మనం చేసినటువంటి పాపం. ఆ మాట చదువుతాం చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను. మన పాపాలే దేవుని ముఖాన్ని ఏం చేస్తున్నాయి? మరుగుపరుస్తున్నాయి. దేవాన కనబడునైనా నిన్ను చూడాలని ఆశ ఉంది, నీతో మాట్లాడాలని ఆశ ఉంది, నీతో సహవాసం చేయాలని ఆశ ఉంది, నీతో నడవాలని ఆశ ఉంది. ప్రభా నాకు కనబడు గుండెలు బాగుంది నడుస్తున్నాం. కానీ దేవుని చూసే ముందు ఎందుకు దేవుని చూడలేకపోతున్నామనే ప్రశ్న మనకు రావడం. ఒకవేళ అలా వచ్చి ఉంటే కనుక ఆ ప్రశ్నకి జవాబు మనకు దొరుకుతుంది. ఎందుకు చూడలేకపోతున్నామంటే మనం చేసిన పాపమే దేవుని మనల్ని దూరం చేస్తుంది, ఆయన ముఖాన్ని మరుగు చేస్తుంది అన్నమాట. ఈ లోకంలో ఎన్ని సహవాసాలు ఉన్నాయో నేను చెప్తాను. మనము ఎవరితో సహవాసం చేయకూడదో చెప్పి, ఆ తర్వాత మళ్ళా ఎవరితో సహవాసం చేయాలో చెప్పి, ఆ తర్వాత యేసయ్యతో సహవాసం చేస్తే వచ్చే మేళ్ళు ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే మనకు టైం చాలదు కనుక నేను హెడ్డింగ్ చెప్తాను, రిఫరెన్స్ చెప్తాను, మీరు చక్కగా చదువుకుంటూ పెట్టండి. ఒకటి, మనం ఎవరితో సహవాసం చేయకూడదంటే కోపిష్ఠులతో సహవాసం చేయకూడదు. కోపిష్ఠులతో సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథము 22:24 చదువుకుంటే, కోపచిత్తులతో సహవాసము చేయకము. వాడితో సహవాసం చేస్తే ఏదో ఒక రోజుని కోపం వస్తుంది, వాడు మనకు కొట్టొచ్చు లేక చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని కోపచిత్తులతో సహవాసము చేయకుడి. ఎంత తగ్గిస్తే అంత మంచిదన్నమాట. రెండవది, దుస్తులతో సహవాసం చేయకూడదు. దుస్తులతో సహవాసం చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎందుకు దుష్టులతో మనం సహవాసం చేయకూడదు అంటే, దుష్టులతో సహవాసం చేయడం వల్ల మంచి నడవడికను మనం చెరిపేసుకుంటాం. దుష్టుడు మనకి ఏం నేర్పుతాడు? దుష్ట పనులే నేర్పుతాడు. మంచి పనులు ఏమైనా నేర్పుతాడు అంటారా? మీకు ఇంతకుముందు చెప్పాను, అందుకే నేను కొటేషన్ ఇచ్చుకుని వెళ్తున్నాను. మూడోదిగా చూద్దాం. మూడోది ఏంటంటే మూర్ఖులతో సహవాసం చేయకూడదు. మూర్ఖులతో సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథము 11:20 జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడును, మూర్ఖుల సహవాసం చెడిపోవును. మూర్ఖుల సహవాసం ఏం చేస్తుంది? చెడిపోయేటట్లుగా చేస్తుంది. అందుకని మన మూర్ఖులతో సహవాసము చేయకూడదు. అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. మూర్ఖులు చేసే పనులు అయ్యాయి. అందుకని వాటికత్వానికి పోకూడదు మనం ఎప్పుడు. అలాంటి వాళ్ళతో మనం వాదించకూడదు అని కూడా నేను మీకు తెలియజేస్తాను. అందరూ ఎట్లా ఉన్నారు కదండి? ఎవరు మైకులోకి వెళ్ళలేదు కదా, మత్తులోకి వెళ్ళలేదు కదా, ఆ ఆలోచనలోకి వెళ్ళలేదు కదా. ఒకే ఆలోచన ఉండాలి, వాక్యం మీదే ఆలోచన పెట్టాలి. నాలుగవదిగా చూసుకుంటే తుంటరులతో సహవాసం చేయకూడదు. తుంటరులతో సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథము 28:7 ఆయన ఏమంటుందంటే, తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తుంటరులు అంటే ఎవరు? అల్లరి చిల్లరి పనులు చేసేవాడు. అల్లరి చిల్లరి పనులు చేసేవాడు. రాత మీద రాయేసేవాడు తుంటరుడు అంటే. దారకు పోతున్నవాడు కుదురుకుంటాడా, మగాడు కుదురుకుంటాడా, ఏదో వేస్తాను అంటాడు. అల్లారోడు అనమాట. ఇలాంటి అల్లారోడుతో తుంటరులతో మనం ఏం చేయకూడదు అనమాట? సహవాసము చేయకూడదు. చేస్తే తండ్రికి అపకీర్తిని తెచ్చిపెడతాం. దేవుని పిల్లలో మనం, ఒక తండ్రి బిడ్డలో మనం, క్రీస్తు మన కొరకు ప్రాణాలు పెట్టారు, రక్తాన్ని చిందించారు, యేసు రక్తంలో కడగబడ్డాము. ఆయన రక్తం మనలో ప్రవహించాలి తప్ప తొంటతనం అనేది, తొంటరాలోచనలు అనేటువంటి మనలోనికి రాకూడదు. వస్తే కనుక మన తండ్రి అయిన దేవునికి మనం ఏం తెచ్చి పెడుతున్నాం?
అపకీర్తిని తెచ్చిపెడుతున్నాను అన్నమాట. ఐదవది, వదరబోతులతో సహవాసం చేయకూడదు. వదరబోతులు, సామెతల గ్రంథము 20:19 కొండిగాడే తిరుగులాడు పరుల గుట్టు బయట పెట్టునో, వదరబోతులు మాత్రము వాళ్ళు కూడా వదరబోతుతనంతో ముందుకు వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండిగాడే వదరబోతుతనం కలిగి తిరుగులాడేవాడితో ఏం చేయకూడదట? సహవాసం చేయకూడదట. వదరబోతు అంటే అక్కడ ఆ మాట ఇక్కడ ఏ మాట చెప్పుకుంటూ నేను అన్నానా, నేను ఆడానా, నువ్వు అలాగంటున్నారు. మనుషులు అంటారు చూసారా, బొక్కరదారులు అన్నమాట, వదరబోతులు అన్నమాట, కోపిస్తులు అన్నమాట, బొంకేసేవాళ్ళు అన్నమాట. ఇలాంటి వాళ్ళతో మనం ఏం చేయకూడదంటే సహవాసము చేయకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత చాలా మంచిది. అలాగని వాళ్ళని దూరంగా పెట్టేయండి అని అని కాదు. కానీ దాని అర్థం ఏంటంటే మాట్లాడండి, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప అలాగని పూర్తిగా వాళ్ళతో మన అటాచ్మెంట్ అవ్వకూడదండి. ఆరోది, త్రాగుబోతులతో సహవాసము చేయకూడదు. సామెతల గ్రంథం 3:20 చదువుకుంటే, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినవారితోనైనను సహవాసం చేయదు. త్రాగుబోతులు వీళ్ళు ఎప్పుడు కూడా త్రాగుతారు. చూడండి, కొన్ని ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడ వైన్ షాప్ ఉందా అని ఎత్తుక్కుంటుంటారు. కొంతమంది ఎక్కడ సారా ఉంది, ఎక్కడ బ్రాందీ ఉంది ఎత్తుక్కుంటారు. ఎందుకంటే ఆ సారా తాగి, ఆ బ్రాందీ తాగి అప్పుడు అక్కడ మట్టం ఏదో తృప్తిగా తింటారన్నమాట. అందుకని త్రాగుబోతులతోనండి. రెండోది, మాంసం హెచ్చుగా తినవారితో మనం ఏం చేయకూడదు అన్నమాట? సహవాసము చేయకూడదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకవేళ 23:20 ఏడవదిగా, అవిశ్వాసంతో సహవాసము చేయకూడదు. ఎవరితోని? మీకేనా అర్థమవుతుందా? అవిశ్వాసులు అంటే విశ్వాసము లేని వారితో సహవాసము చేయకూడదు. ఒకడు అంటాడు, ఇక మీ దేవుడు పాలిచ్చేస్తాను అన్నాడు కదా, గుడ్డోడు పాలిచ్చేమని అంటాడు. మీ దేవుడు గుడ్డోడు పళ్ళిచ్చేస్తాను కదా, పళ్ళిచ్చేమని. మీ దేవుడు చచ్చిపోయినా లేపుతాను లేపే, ఈ చెప్పితే లేపేలా ప్రభు వారు చెప్పండి. ఈయన అన్నంత మాత్రం చేసేయాలా ప్రభు వారు? ఇంకా అదే పని మీద ఉన్నాడు ఆయన. అసలు ప్రభు చేయాలంటే ఒక షరతు పెట్టాడు ఆయన. నువ్వు నమ్ము, ముందు విశ్వాసం ఉంచు. ఆయన ఏమన్నా తెలుసా? ఆయన దగ్గర కూర్చున్నాడు కూడా, ప్రభా నేను ఎలా ఉన్నాను, నన్ను బాగు చేయంటే నమ్మి వచ్చారు వాళ్ళు, దేవుడు చేస్తారు అని యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది లేదు అన్నాడు. అంటే బాగైపోయాడు. అంటే మొదట విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఎక్కడ పుట్టాలా? నువ్వు చెప్పి ఆయన చేసేస్తే ఇంక అందరూ రికమెండేషన్ చేసేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి. ఇంక అందరు కలిపిపోయేవాడు అయిపోతాడు కదండి. మనలో విశ్వాసం పుట్టినప్పుడే ఆయన చేయగలడు. నమ్మకం ఏర్పడినప్పుడు ఆయన చేయగలడు. ప్రభు చేస్తాడని నమ్మకం ఉంటే అప్పుడు చేస్తాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ చాలా డబ్బు ఉందని చెప్పి రకరకాల వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంది, చాలా మంత్రాలు వేయించుకుంది, ఎన్నో హోమాలు చేయించింది, బాగుపడినట్టుగా. చివరికి ఏమనుకుంది? నేను యేసు వస్త్రపు చెక్కు మాత్రం ముట్టిన ఏడలో బాగుపడుతున్నాడని విశ్వాసం వచ్చిందంట. కర్వ తీసుకుంటూ వెళ్ళి ఆ జన సమూహం మధ్యకి వెళ్ళి అలాగ వస్త్రపు చెక్కు ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తదార కట్టెను అని రాసింది. అక్కడ 7 వరకు గెంతులు వేసిందంట. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది ఎక్కడి నుంచి రావాలన్నమాట? మనసులోంచి రావాలి. పాస్టర్ నుంచి ప్రార్థన చేసేసినంత మాత్రాన, ఒక విశ్వాసం వెళ్ళి ప్రార్థన చేసేసినంత మాత్రాన వాళ్ళు లేచిపోరు. విశ్వాసం ఎవరిలోంచి రావాలి? మనం వెళ్ళి చేసే పని ఏంటంటే 4 మాటలు చెప్తాం, ప్రార్థన చేస్తాం, వాళ్ళకి విశ్వాసం కలగాలి. అప్పుడు వాళ్ళకి విశ్వాసం ఇచ్చేందుకు బాగా అవుతుంది. విశ్వాసం రాలేదనుకో మనం ఏం చేస్తాం? మన పని మనకైనా దేవుడు ఏంటంటే మనం లేపడానికి, మనమే దేవుడమా మనం స్వస్థపరిచేయడానికి. స్వస్థపరిచేది ఎవరు? ఆయన స్వస్థపరిచాలంటే ఆయన ఎందుకు మనకి ఏముండాలన్నమాట? విశ్వాసం, నమ్మకం కలగాలి. ఖచ్చితంగా చేర్చుకొస్తారు. అంతేగాని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యం. విశ్వాసం లేకుండా మనం స్వస్థపడడం కూడా అసాధ్యం అవుతూ ఉంటుంది. అందుకని విశ్వాసంతో మనము ముందుకు వెళ్ళగలగాలని ప్రభు పెడుతుంది. ఎవరితో మనం సహవాసం చేయకూడదంటే అవిశ్వాసులు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఏమి చేయడు అంటారండి. ఒక్క మాటతో తీసిపడేస్తారు. ఏం చేస్తాడైనా? ఏం చేయలేడు అంటారు. ఏం చేయలేడు అనే మాట అవిశ్వాసం.
ఆయన చేయగలడు అనే మాట విశ్వాసం. విశ్వాసంతో మనం ఏం చేయలేక ముందుకి వెళ్ళాలి. ఇలాంటి అవిశ్వాసులతో మనం సహవాసం చేసామనుకోండి, మనకేం కలుగుతుందో తెలుసా? అవిశ్వాసమే. అందుకని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటగలం. ఒకసారి ఒక ఆయన నాకు అన్నాడు, నేను జగ్గంపేటలో పెద్ద మందిరం కడతాను, 2 ఎకరాలు బేరమాడలేదు. ఆయన అంటాడండి, అవన్నీ నువ్వు తీసుకెళ్ళా, నువ్వు డబ్బులు పట్టకూడదు, హల్లెలూయా చెప్పకూడదు, సపోర్ట్ పట్టకూడదు, పరిశుద్ధాత్మ అనేది గెంతులు వేయకూడదు, నువ్వు పరిశుద్ధాత్మ నమ్మకూడదు అన్నాడు. నేను అన్నాను, మళ్ళీ వస్తాను, తర్వాత చెప్తాను, ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. మన అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మ అనుభవం అంది. మనసులో మాట్లాడో చెప్పగలిగిన కెపాసిటీ కలిగిన అనుభవం అంది. అలాంటి అనుభవంలోంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయామంటే మన అనుభవం ఏమైపోతానమాట, ఎంత విశ్వాసం కూడా దీర్ఘారిపోతుంది. అందుకని మన విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చాలా ఇంపార్టెంట్. అలాంటి అవిశ్వాసంతో మనం ఏం చేయబడుతున్నామంట? సహవాసం చేయబడుతుంది. 8వది ఏంటంటే చెప్పలేదా? ఓకే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14. 2వ పత్రిక 6:14. 8వది ఏంటంటే రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయాలి. రాజులను నశింపచేయు స్త్రీలతో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. పూర్వం రాజుల యొక్క రాజ్యాలు ఎవరిని బట్టి పతనం అయ్యాయి చెప్పమంటారా? ఎవరిని బట్టి పతనం అయ్యారు? స్త్రీలను బట్టి పతనం. అందుకే ఈవేళ రాజు పరిపాలన, మంత్రి పరిపాలన. మంత్రి ఏమో రాజు అయిపోయాడు, రాజు మంత్రి అయిపోయాడు అన్నట్టుగా ఉంది. పరిస్థితులన్నీ తారుమారు అయిపోయాయి కదండి. అసలు రాజు పరిపాలన చేస్తేనే బాగుంటుంది మంత్రి కంటే. ఎందుకంటే రాజు ఏంటి? రాజుకున్న గుణం ఏంటి? ఇచ్చే గుణం. మంత్రికి ఉన్న గుణం ఏంటి? తీసుకుని గుణం. అందుకే మన దేశాలన్నీ ఇలాగ ఉన్నాయి, తగలబడుతున్నాయి. దేశాలు ఎందుకు తగలబడుతున్నాయి అంటే మంత్రులు పరిపాలన చేయడం. అది రాజు పరిపాలన చేస్తే మాట తప్పినా నష్టపోడు రాజు. మాట తప్పినా నష్టపోడు వాడు. మాట తప్పకుండా పరిపాలన చేసేవాడు రాజు. మాట ఇచ్చి తప్పేవాడు మంత్రి. ఇప్పుడు మాట ఇచ్చి తప్పేవాడు పరిపాలన చేస్తున్నారు మరి. అవునా కదండి? ప్రజాక్షేమం ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు ప్రజాక్షేమం ఉందంటారా? సంక్షేమాలు అంటారు. ఏ సంక్షేమం ఉంది చెప్పండి? అసెంబ్లీలో, పార్లమెంట్ లో బిల్లులు పాస్ చేస్తున్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఇంత ఫలానా ఓడికి ఇంత అమౌంట్ అని వాళ్ళు పాస్ చేస్తున్నారు. మళ్ళీ అమౌంట్ అంతా తిరిగి ఎక్కడికి వెళ్తుంది? ప్రజలకు పెడుతున్నారంటారా చెప్పండి? జ్ఞానంతో ఆలోచించండి ప్రతిదీ కూడా. కాబట్టి ప్రియులరా, రాజులను నశింపచే స్త్రీలు చాలా మంది. రాజులు ఎందుకు పతనం అయిపోయారంటే ఒక్కొక్క స్త్రీకి ఒక రాజ్యాన్ని ఇచ్చి పడేశారు. ఒక్కొక్క స్త్రీకి ఇంత భాగమని ఇచ్చి పడేది. వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు రాజులు వాళ్ళ వల్లే పాడైపోయారు, నశించారు. ఒక వ్యక్తి పాడైపోవడానికి నేను కారణం తెలుసా? ఒకటి స్త్రీ, రెండోది స్త్రీ. ఈ రెండింటికి ఎవడు దూరం ఉంటాడో వాడు మహారాజు అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దూరంగా ఉండాలా? ఒకటి స్త్రీకి దూరంగా ఉండాలి, రెండోది స్త్రీ అంటే డబ్బుకు దూరంగా ఉండాలి. ఈ రెండింటికి దూరంగా ఉన్నవాడు మహారాజు అండి. దేన్నన్నా జయించి 8 సహవాసాలు ఇస్తాను. ఎవరైనా చెప్పలేదా? సామెతల గ్రంథం 31:3. అయితే మన సహవాసము ఎవరితో ఉండాలి? ఇప్పటి వరకు ఎవరితో సహవాసం చేయకూడదో 8 సహవాసాలు చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలి? అర్థమవుతుందమ్మా? అందరు ఇక్కడ ఉన్నారు కదా. ఒకటి తండ్రితో సహవాసం చేయాలి మనం. ఎవరితోని? ఎక్కడున్నారు ఆయన? మరి అక్కడ ఉన్నవాడికి ఇక్కడ ఉన్నవాడికి ఎలా కుదురుతుంది సహవాసం? నాగలోకనుకున్నంత తేడా కదా అండి. అవునా కదా? ఆయనకి మనకి సహవాసం కలగాలంటే ఎలా కలుగుద్ది అంటే పరిశుద్ధాత్ముడే ఇరువురి మధ్యలో సంధికరణ చేస్తాం. అందుకని దేవుని ఆత్మచేత మాత్రమే మనము ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ఫస్ట్ చదివి వచ్చినాయి. మన సహవాసం అయితే తండ్రితోనో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉండాలి అని చెప్పి కోరుతున్నాడు అన్నమాట. అయితే ఈ తండ్రితో సహవాసం ఎంతో గొప్పది. తండ్రి ఎప్పుడు కూడా చంకనేసుకుని మోసేవాడు. అవును కదండి? తండ్రి ఎప్పుడు కూడా మన అవసరములను తీర్చగలడు. తండ్రి ఎప్పుడు కూడా మన కొరకు ఆలోచించేటువంటి వాడు. ఆయనకు నష్టం కలిగిన అని నా కుమారుడు బాగుండాలని చూసేవాడే తండ్రి. ఒక్కొక్క తండ్రిని చూస్తుంటాం మనం. వాడు బయటకు వెళ్ళి ప్యాకెట్లు వేసుకుని మందు వేసేసి అలా ప్యాకెట్ తినేసి ఇంటికి వచ్చేసి ఉడకబెట్టుకుంటారు. ఇంకా పిల్లలు తిన్నారా లేదా, భార్య తిన్నదా లేదా, వాళ్ళు బాగున్నారు
పట్టించుకోవడానికి. పట్టించుకుంటారు కొంతమంది తండ్రులు. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు భూమి మీద? మనం ఎంతమందిని చూస్తున్నాం? చాలా మందిని చూస్తున్నామండి. భార్యలు కానీ పిల్లలు కానీ పట్టించుకోకుండా వాళ్ళకి వాళ్ళే తినడం, తిరగడం, మళ్ళీ ఇంటికి రావడం, పడుకోవడం, మళ్ళీ భార్యని కొట్టడం, పిల్లలు కొట్టడం, నానా రకాలుగా చేసేవాళ్ళు చాలా మంది. కానీ మన తండ్రి అలాంటి వాడు కాదు. మన తండ్రి మన యోగక్షేమాలు చేశాడు. ఆయన సృష్టించినంత మనకి ఇచ్చేసి ఆయన పేదవాడిగా పుట్టాడు ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేదవాడిగా పుట్టాడు. నీకు కలిగిన దాంట్లో నీకు ఇవ్వాలనుకున్నప్పుడు నాకు కొద్ది గొప్ప అడుక్కుంటున్నాడు. అంతా ఇచ్చేసి ఎంత గొప్ప తెలుసు ఆయన. మనం పేదోళ్ళం కాదు. మీరెవరు పేదోళ్ళు కాదు. మనమందరం ధనవంతులు. ఎవరిని బట్టి ధనవంతులు అంటే దేవుని బట్టి ధనవంతులు. మన నిదంతా ప్రభు దగ్గర ఉంది. దాన్ని తీసుకోవడం మన చేతన అవుతుంది. దాని కీ పాయింట్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? తాళం చెవి ఎక్కడ ఉందనుకుంటున్నారు? వాక్యమే తాళం. ఈ వాక్యాన్ని మనం చేపడితే అక్కడి నుంచి నిధులు ఎలా రాబట్టలో మనం రాబట్టవచ్చాడు. ఈ కీ మనకు తెలియలేదు అనుకోండి, తీసుకోవడం అసాధ్యం. అందుకని మన సహవాసం ఎవరితో ఉండాలంటే తండ్రితో ఉండాలి. రెండవది కుమారునితో సహవాసం ఉండాలి. కుమారుడు ఎందుకు మనకు అంటే కుమారుడే మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. కుమారుడే మన కోసం రక్తాన్ని చిందించాడు. కుమారుడే మన కోసం ఈ లోకానికి దిగొచ్చాడు. అందుకని ఆయనతో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. మత్తయి సువార్త 18:20 యాభైగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన ప్రభు. అందుకని ఆయనతో మనకు సహవాసము ఉండాలన్నమాట. మూడోది పరిశుద్ధాత్ముడితో సహవాసం ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:14 ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికి తోడై ఉండునుగాక అన్నట్టు. అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరితో ఉండాలి సహవాసం? మనకి కుమారుడితో ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి. 4వదిగా చూస్తే జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేయాలి. సామెతల గ్రంథం 13:20 జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడను అని. ఎవరి దగ్గర జ్ఞానం ఉందో అలాంటి వాళ్ళు వెంబడించి వాళ్ళ దగ్గర కాస్త జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే జ్ఞానవంతులతో సహవాసం చేసినప్పుడు మనకి జ్ఞానం అవుతుంది. ప్రపంచంలోకెల్లా జ్ఞానవంతుడు తెలివైనడు ఎవరున్నారంటే అది బైబిల్ చదివిన వాడు ఒక్కడ మాత్రమే. అన్ని జ్ఞానాలు తెలిసినవాడు పుస్తకం చదివితేనే అన్ని జ్ఞానాలు తెలుస్తాయి. దీనికి మించిన రాజ్య గ్రంథం ఇంకేది కూడా లేదండి. దీన్ని చదవండి, మిగిలిన పుస్తకాలు చదవండి. జ్ఞానం ఎందులో కూడా ఏంటంటే బైబిల్లో మాత్రమే ప్రపంచ జ్ఞానం. అందుకని ఈ పుస్తకాన్ని చదువుతున్నాడు మరలా చదువుతాడు. చిరాకు పడ్డాడు, పరాకు పడ్డాడు. అసలు ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు ఏ మాత్రం కూడా అతనిలో బాధాకరం అనేది రాదండి. ఇంకా ఏముంది చదవాలనిపిస్తుంది. అంత గొప్ప నిధి బైబిల్ గ్రంథం ఉంది. హల్లెలూయా. అందుకే ప్రపంచంలో కల్లా ఎక్కువగా ప్రింట్ అయ్యే పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్. ఎక్కువగా అమ్మడే పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్. ఎక్కువగా చదవబడే పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్. అంతే. అందుకే దీన్ని మొత్తానికి మూలాలతో సహా లేకుండా చేయాలని ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళే కూలిపోతారు తప్ప ఈ పుస్తకాన్ని మాత్రం జీవం అలాగనే ఉంటది. రోమన్ గవర్నమెంట్ కంటే క్రూరమైన గవర్నమెంట్ ఏది లేదు. అలాంటి గవర్నమెంట్ ఏం చేయలేదు కదండి. స్త్రీలను ఆలోచించండి సార్. యేసు ప్రభు పుట్టింది అలాంటి గవర్నమెంట్ వాళ్ళు పుట్టారు. యేసు ప్రభు చంపారు, కానీ క్రైస్తత్వం చచ్చిందంటారా? ఎందుకు చావలేదు అని అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవుడు ఎవరికి కీడు చేసేవాడు కాదు, మేలు చేసేవాడే తప్ప. నేను మాట చెప్తానండి, ఎంత మంచి సహవాసంలోకి వస్తున్నాడు. చాలా మంది ఆటంకపరుస్తున్నారు కదా. త్రాగుబోతుడితో సహవాసం చేస్తారు. ఎందుకు తాగుతున్నారా, అలాగే ఎందుకు తాగుతున్నారా, అలా ఎందుకు చేస్తున్నారా అని అడిగేవాడు ఉంటాడా అండి? వ్యభిచారంతో సహవాసం చేస్తుండే అలా చేయకరానివాడు ఉంటాడండి? అండి రోడ్ల మీద గాలిగా తిరిగేవాడు ఒరేలా ఎందుకు తిరుగుతున్నారా, ఒప్పుడుగా ఉంటారని చెప్పేవాడు ఎవడైనా ఉంటాడండి? మరి ఎందుకండి మంచి మార్గంలోకి వచ్చేవాడు అంతా ఆటంకపరుస్తుంటారు అంటే వాళ్ళకి మంచి మార్గంలోకి వెళ్ళేవాడిని ఎంత ఆటంకపరుస్తున్నారంటే చాలా ఆటంకపరుస్తున్నారు. పైగా దీన్ని ఎలా క్రియేట్ చేస్తున్నారంటే మీరు మత మార్పుడు చేస్తున్నారు అంటున్నారు. అసలు మతం అనే మాట మనకి చెందదు. మన మతం కాదు. ఎవరైనా
మతము, మీ మతం ఏంటంటే మాకు మతం లేదని చెప్పండి. మతం అనేది మత్తు కలిగిస్తే మతం అంటారు. మత్తులో ఏం చేస్తారో తెలియదండి. ఆ మత్తులో ఉన్నవాళ్ళు మతస్థులు. మన మత్తులో ఉన్నవాళ్ళు కాదు. మత్తులోంచి బయటపడిన వాళ్ళు మనం. మత్తులోంచి బయటపడ్డ కనుక మనకు మార్గం ఉంది. ఆ మార్గమే యేసు మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గము మత్తు కాదు, ఆ మార్గం మతం కాదు. మాది క్రైస్తవ మతము అని చెప్పకండి, క్రైస్తవ మార్గం అని చెప్పండి. అంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు, క్రైస్తవ మతం అనుకుంటున్నారు. మతం కాదు. వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే ఇది మతం కాదు, మార్గం. ఈ మార్గంలో మనం ఉండాలి. ఈ మార్గంలో మనం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ మంచిగానే చూస్తాం మనం కదా. మంచి మార్గంలో నడిపిస్తున్నాం మనం. అది మనం చేసే పని. దీనికి మతం మార్చేస్తున్నారు, అది చేస్తున్నారని రకరకాల ఏడుపులు మన మీద. ఎందుకు మార్చాలండి? నేను మార్చడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి చెప్పు. నాకు వచ్చే లాభం ఏంటి చెప్పు. నీ చెట్టు నేను మార్చడం నాకు వచ్చే లాభం ఏంటి? నీ ఆస్తి ఏమైనా నాకు రాసేస్తావా? నీ అంతస్తు ఏమైనా నాకు రాసేస్తావా? పోనీ నీదేమైనా ఇచ్చేస్తావా నాకు? ఎందుకు మరి? ఒక పాడైపోతున్న వ్యక్తిని, ఒక త్రాగుబోతుని, ఒక వ్యభిచారిని, ఒక జోదగాడిని, ఒక దొంగని మంచి మార్గంలో పెట్టే పరిస్థితి మనం కలిగి ఉన్నాం. సినిమాలు చూసినా చూడకరా బాబు, చస్తున్నావురా నువ్వు. అవి చూసి అమ్మాయిలనిగా తిరుగుతున్నావురా ఎన్ని చూసి అని బాగు చేస్తున్నాం మనం. ఒరే ట్రాక్టర్ నాయన, నీ లివర్లన్నీ పాడైపోతున్నాయి, గుండెకే పాడైపోతుంది, నీ శరీరం అంతా అనారోగ్యం పాడైపోతుందని వాడిని తీసుకొచ్చి మంచి మార్గంలో పెడుతున్నాం. గొప్ప గమనించగలరు ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు. ఇది మార్గం. ఒక చెడిపోయిన వ్యక్తిని మంచి మార్గంలో నడిపిస్తున్నాం మనం. అది క్రైస్తవ మార్గం. ఎందుకండి గోల, అరుపులు. ఈ చేతనైతే ఒక వ్యక్తిని మంచిగా మార్చు. ఈ చేతనైతే ఒక వ్యక్తిని వ్యభిచారిని మంచిగా మార్చు, దొంగని మంచిగా మార్చు, త్రాగుబోతుని మంచిగా మార్చు, జ్యోతిగాని మంచిగా మార్చు, అల్లచిల్లగా తిరిగేవాడిని తీసుకొచ్చే మంచిగా మార్చు. ఒక కుటుంబాన్ని కట్టో. నీకు చేతనైతే బాగుండమని వెనక రావడం కాదు, అది చేతగాంతరం అయిపోతుంది. దేవుని పిల్లల చేతగాని తర్వాతే బాగున్నవాడిని, మంచి మార్గంలోకి ఉన్నవాడే, మంచిగా త్రాగుడు మీద తిరుగుతున్నవాడిని, చక్కగా జ్యోతి మీద తిరుగుతున్నవాడు, వ్యభిచారం మీద తిరుగుతున్నవాడిని, మంచి మార్గంలో ఉండి చక్కగా హ్యాపీగా ఉన్నది లేదు తిని ఒక గూట్లో పడున్నవాడిని నువ్వే పాడు చేయడం. ఆయన బాగు చేస్తుంటే పాడు చేస్తుందని వెనకలాగి ఆలోచించి ఒకసారి. క్రైస్తవ్యం ఒక బ్రతుకును మార్చేదే తప్ప ఒక బ్రతుకును పాడు చేసేది కాదు. ఒక కుటుంబాన్ని కట్టేదే తప్ప కుటుంబాన్ని కూల్చేది కాదు. ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించేవాడే తప్ప ఒక వ్యక్తిని చెడ్డ మార్గంలో నడిపించేవాడు కాదు క్రైస్తవం. ఒకసారి ఒక అమ్మగారు అన్నారండి, రాయ్ ఆడికి పట్టుకూడు కోసం వెళ్తుంటే మీరు అందరూ ఆడికి వెళ్ళిపోతున్నారండి అన్నారు. ఆ పిల్లల మార్గం చేసిన గుడికి రాకడగా నా వెనకాల ఎలా తాగుబోతులే తిరుగుతున్నారు, జోతగానే తిరుగుతున్నారు. అయ్యి బాబోయ్ ఆయన తిన్నప్పుడు బాగున్నారు బాబోయ్, ఇలాగైపోయారు బాబాయ్ అని. ఇప్పుడు కనపడినప్పుడు అలా బాబు తీసుకెళ్ళిపోయి మీ వెనకాల అన్నారు. వాళ్ళు వస్తారు. ఇప్పుడు బాగున్నప్పుడు పాడు చేసింది, ఇప్పుడేమో మళ్ళీ మీ వెనకాల తీసుకోండి అంటుంది. పాడు చేసింది. నా బొద్దు దగ్గర కోసం తీసుకెళ్ళాను ఆడలేదు, నా బొద్దు దగ్గర కోసం వచ్చారు ఆడలో. నేను ఏం చెప్తున్నాను? మీ అందరికీ స్వార్థ ప్రకటించండి నేను చెప్తున్నాను. ఆ స్వార్థ ఫలం వాళ్ళంతా నేను ఇస్తానా? మనం ఎవరు పని చేస్తున్నాం ఆయన ఇస్తాడు మనకి. అది ఆశించి చేయాలి. ఇది చేస్తే పాస్టర్ గారికి లాభం, ఇది చేస్తే పాస్టర్ గారి దగ్గరికి వచ్చేస్తాను జనాలు, ఆయన ఎక్కువైపోతారు సంఘం అంటే. నువ్వు అలాగే ఉంటావు. నువ్వు ప్రకటించిన ప్రయోజనం ఏముండదు. మనం అందరం కలిపి సంఘాన్ని కట్టాలి, ఆ సంఘాన్ని దేవుడి రాజ్యం తీసుకెళ్ళాలి. అది బాధ్యత. మీరు మనందరం నాతో పాటు మీరు అందరూ కలిసి పని చేయండి అని చెప్తాను నేను. ఎందుకని పరలోకంలో మన ఫలమధికం కావాలని. అలా స్వార్థం కావాల్సి నువ్వు వెళ్ళక్కర్లేదు, చేయక్కర్లేదు. ఎవడకు కావాలి? నువ్వు స్వార్థపూర్తిగా ఆలోచించుకో. మనం దేవుడి దగ్గర ప్రతిఫలం పొందుకోవాలంటే కొన్ని ఆత్మలను మనం రక్షించే ప్రయత్నం చేయాలి. ఈవేళ స్వార్థంగా ఆలోచించింది మొత్తం కొడుకులు ముగ్గురు కూడా సర్వనాశనం అయిపోయారు. ఎంత మంచిగా ఉండేవారు మొత్తం. నేనైతే చెప్తాను నాతో ఉన్న కుర్రోళ్ళు అందరికీ, జాగ్రత్తగా ఉంటాను, నాతో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్తాను. జాగ్రత్తగా లేదనుకోండి వాళ్ళు మనం పండించుకో. ఎందుకంటే ఆడవాళ్ళు మనకు చెడిపోయి వస్తుంది కదా గొడవ తీసుకెళ్ళడం వల్ల. మనం ఎప్పుడు కూడా అతి జాగ్రత్తగా ఉంటాం. ఏ సహవాసం ఇది? ఏ సహవాసం పెడితే ఆ సహవాసం చేయకూడదు. ఎక్కడ పెడితే అక్కడ పోకూడదు. ఎవరు వెళ్తాడు ఎక్కడ పోకూడదు. అది ఎంతవరకు మన ఆత్మీయ జీవితాన్ని మేలు చేస్తుంది అనేది తెలుసుకోవాలి. అది మేలు కలుగు మార్గం అయితే అడిగి అందులో అడిగి పెట్టండి అని చెప్తున్నాడు యేసుప్రభువు. పురాతన మార్గం గురించి ఆలోచించేయండి. మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకుని అందులో ప్రయాణం చేయండి.
ఏ మార్గం మనకు మేలు చేస్తుందో అందులో మన ప్రయాణము చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను అడిగాడు బస్సులో. నేను బస్సులో కూర్చుని పాటలు విన్నాను. మీరు యేసు భక్తులా అని అడిగాడు. అవునండి అన్నాను. ఏం చేస్తారు మీరు అన్నారు. పాస్టర్ గారు అన్నాను. పాస్టర్ గారికి అన్నాడు. అవునండి అన్నాను. ఏంటి మనకి ఇంత చక్కటి దేవుడు ఉంటే ఆ దేవుడికి వెళ్ళిపోయేటండి అన్నాడు. అనేసింది మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇంతమంది దేవుడు ఉన్నారు మన భారతదేశంలో, ఎవరికి దేవుడు పట్టుకుని ఆడుతున్నారు ఏంటంటే అన్నాడు. నేనన్నాను, దేవుడా దేవుడా అని అడిగాను. దేవుడా దేవుళ్ళా అని అడిగాను. దేవుడేనండి అన్న. మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటున్నారండి మీరు, మీకు ఎంతమంది అన్నాడు. మనం ప్రశ్నించాలి కదా. మరి ఆయన నన్ను ప్రశ్నించాడు. నేను ఊరుకుని ఉంటానండి. నన్ను కప్పకూడదు. అది నేను ఊరుకుంటానా? ఊరుకోను. నేను అందులోంచి వచ్చానండి. నేను ఆ దేవుళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చాను. ఎందుకు విడిచిపెట్టి వచ్చానంటే, నాకు సత్యం దొరకలేదండి. నాకు సత్యం దొరకలేదు. అమెరికాకు ఒక దేవుడు, ఆస్ట్రేలియాకు ఒక దేవుడు, ఇండియాకు ఒక దేవుడు, ఆఫ్రికాకు ఒక దేవుడు ఉన్నాడయ్యా. దేవుడు అన్నవాడు ఒక్కడే. ఆయన సర్వ సృష్టిని సృష్టించినాడు. ఒకడే దేవుడు ఉన్నది అని అడుగుతాను. నేను మాట అడిగాను. మీకు ఎంతమంది భార్యలు అని అడిగాను. అదేంటంటే అలాగ అడిగారు అన్నాడు. అది ఎందుకంటే అలా అడిగామంటే, మీరు అడిగారు కదా నన్ను, నా దేవుళ్ళందరినీ వదిలిపెట్టి ఆ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారేంటని. ఇది అక్కడికి వస్తుందని పాయింట్ అని చెప్పాను. ఇంక చాలా విశదీకరించి బోధించాను. కొంతమంది దేవుడి గురించి కూడా చెప్పాను. ఆయన నాకు తెలుసున్నంత వరకు కూడా మరలా మాట్లాడుకునే బోధించాను. ఎందుకు చెప్తానంటే, మనకు తెలుసు, మనకు తెలీదా గ్రంథాలు. నేను చదవలేదా? మత్స్య పురాణం చదివాను, శివపురాణం చదివాను. పురాణాలు చాలా పురాణాలు, ఒకటి కాదు పురాణాలు. వేదాల్లో 6 రకాల వేదాలు ఉన్నాయి. చాలా రకాల వేదాలు ఉన్నాయి. మనకు తెలీదా? అవన్నీ తెలుసుకుని ముందు ఇక్కడ అడుగుపెట్టాం. కొద్దిగా గొప్ప టచ్ చేసిన వాటిని పూర్తిగా తెలియపోయాడు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, నేను నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? ఒకరితో నికరం ఉండదా? ఒకరితో మన నికరంగా సహవాసం చేయాలి. ఆ సహవాసం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా అండి? పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఆ ఒక్కడైనా ఎలా ఉండాలో తెలుసా? అలా టప్పగాడా ఉండకూడదు. ఆ ఒక్కడైనా సరే ఆ ఒక్కడు నీతిమంతుడై ఉండాలి. హల్లెలూయా. ఆ ఒక్కడే ఈ ఒక్కడు, ఈ ఒక్కడే ఆ ఒక్కడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించిన కమాన్ అని సిలువనెక్కి సవాల్ విసిన దేవుడు మన దేవుడు. ఇప్పటికి కూడా ఆయన ఒక్క పాపం కనుక్కోలేకపోయారు. ఇప్పటికి చిన్న పాయింట్ కూడా కనుక్కోలేకపోయారు. ఏంటి చెప్పేది? ఏం గ్రహిస్తున్నావు? చదువుకున్నావు, జ్ఞానం ఉంది, చక్కని జ్ఞానం ఉంది, డిగ్రీ చేస్తున్నావు. ఈ మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయగలిగా. ముందే 3 కాళ్ళు అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు చెప్పు? 3 కాళ్ళతో ఎలా నడుస్తుందని అనుకుంటున్నావు? అది అసలు అవునో కాదో చూడాలని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? చాలా మంది రైలు వింటున్నారు, గమనించారు. ఒక్కసారి ఒక సేవకుడిగా నేను అర్జించేది ఏంటంటే, మీరు వినేయడం కాదు కానీ ఇది ఎంతవరకు వాస్తవమని పరిశీలనలోకి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది. అప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలుస్తుంది. మనం ఆయన ఒక్కనే పట్టుకుని ఆరాధిస్తాం, అందరిని పట్టుకుని ఆరాధిస్తున్న పని లేదు. హల్లెలూయా. జ్ఞానం ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. ఇప్పుడు జ్ఞానం ఎవరితో చేయాలన్నమాట? ఎక్కడుంది జ్ఞానం అంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండేదే జ్ఞానమునకు. అందుకని జ్ఞానవంతులతో సహవాసం చేయాలి. సామెతల గ్రంథం 13 చదివారు కదా. 5వదిగా చూస్తే వాక్యముతో సహవాసం చేయాలి మనం. ఎవరితోటి? సామెతల గ్రంథం 15:31 జీవార్థమైన ఉపదేశం అని ఉంటుంది అక్కడ. ఏంటండి? జీవార్థమైన ఉపదేశం. ఏ ఉపదేశం అయితే మనకు నిత్య జీవాన్ని తెచ్చి పెడుతుందో ఆ ఉపదేశాన్ని మనం వినాలి. నిత్య జీవములైనటువంటి పసలైనటువంటి ఉపదేశం ఎందుకు వేస్ట్ కదండి? బ్రతుకును మార్చలేనటువంటి ఉపదేశం దేనికండి? వేస్ట్ కదండి? ఏదో కూతు మాత్రంగా చెప్పుకుని పోవడం దేనికండి? అది అసలైంది కదండి. పస ఉండాలి, సారం ఉండాలి ఉపదేశంలో. సారం లేని ఉపదేశాలు వేస్ట్ అయ్యి. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి మార్పు చెందాలి. మార్పు చెందాలంటే ఆ ఉపదేశాలే ఉండాలా? సారం ఉండాలి. ఇప్పుడు మనం తింటున్నాం తిండి
తినే తింట్లో ఏముండాలి? మనల్ని బ్రతికింపజేస్తే సత్తా ఉండాలి ఆ తింట్లో. అందుకని దాంట్లోనే సత్తా లేదండి. మనం తింటే దాంతో పాటు మనం చేస్తాం కదా. అందుకని పౌష్టికాహారం తినాలి మనం. ఆ పౌష్టికాహారం దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవరిడే మనం ఏం చేయాలంటే వాక్యముతో సహవాసం చేయాలి. మొదటి కీర్తనలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములో ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల నాటబడింది, ఆకువాడక తన కాలం ముందు పరమటి చెట్టు వల్ల నుండును. అతడు చేయనదంతయో. ప్రతిరోజు వాక్యంతో సహవాసం చేయాలి. మా చుట్టూ చాలా మంది ప్రజలు ఉంటారు. మా చుట్టాలు ఉంటారు, మా పట్టాలు ఉంటారు, ఇరుగోళ్ళు ఉంటారు, పొరుగోళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, దూరపోళ్ళు ఉంటారు, అండ్ రక్త సంబంధులు ఉంటారు, రక్త సంబంధి కానివాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఉంటే కూడా దేవుని వాక్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని దాన్ని దూరం పెట్టదు. అది నిత్య జీవమునిచ్చి వాక్యంతో సహవాసించాలి. ఆరోజుగా దేవుని బిడ్డలతో సహవాసం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరందరూ దేవుని బిడ్డలా దేవుని బిడ్డ? దేవుని బిడ్డలానా? మీరు దేవుని బిడ్డలాకి వెళ్ళాలంటే ఎలా తెలుస్తుంది కదా? మనం బయట నడిచే నడకను బట్టి, బయట మాట్లాడే మాటను బట్టి, చేసే పనులను బట్టి మనం దేవుని బిడ్డమో దేవుని బిడ్డమో అర్థమవుతాం కదండి. దేవుని బిడ్డలైతే గనక దేవునికి లాగా ఉంటారు, దేవుని రూపాన్ని కలిగి ఉంటారు, దేవుని స్వభావాన్ని కలిగి ఉంటారు. అందుకని దేవుని బిడ్డలుగా ఉండే ప్రయత్నమే మనం చేయాలన్నమాట. అలా ఉండాలంటే దేవుని బిడ్డలతోనే మనం సహవాసము చేయాలన్నమాట. దేవుని బిడ్డలతో సహవాసం చెప్పిన అపోస్తలుల కార్యాల గ్రంథం 10:28 అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటయైనను. అంటే ఎవరితో సహవాసం చేయలేదంట? వీళ్ళందరూ వాక్యాన్ని విన్న వాళ్ళందరూ కూడా అన్యజాతి వారితో సహవాసము చేయలేదట. మరి ఎవరితో సహవాసం చేశారు అంటే ఇక్కడ అన్యజాతితో సహవాసం చేయటను వంటి వారిని ముట్టుటను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషులను నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైన అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని చెప్పాడు. అయితే మనం ఎవరితో సహవాసం చేయాలి అని అంటే దేవుని బిడ్డలతోనే సహవాసం. అలాగని చెప్పి అన్ని వదిలేనా? వదలకూడదు. వారితో ఉండాలి, వాక్యం చెప్పాలి, మార్పును. అలా చెబుతున్నప్పుడు మీరు మత మార్పులు చేస్తారు అని అంటారు, మీకు కొత్తగడకు వస్తున్నారని అంటారు, మీకు పని పాటు లేకుండా ఇలా చేస్తున్నారని అంటారు అన్నవాడు. బైబిల్ 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలము పరలోకంలో మీ ఫలము. ఇప్పుడు వరకు నువ్వు గుడికెళ్ళి ప్రార్థన చేయమ్మా, గుడికెళ్ళవా బాబు, నువ్వు ప్రార్థన చేయబాబు, నేను రాకపోతే రాకపోయాను, నువ్వు ప్రార్థన చేయ అన్నవాడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? హాయ్ గుడికి వెళ్తే నరికేస్తానండి, వేసుకో దగ్గరికి వెళ్తే చంపేస్తానండి నేను. అప్పుడు వరకు ఎల్లు పర్లేదు అన్నవాడు ఇప్పుడు మనలో మోనార్కంగా మారుతున్నాడండి. దాని అర్థం ఏంటన్నమాట? దాని అర్థం ఏంటన్నమాట? మంచిగా ఉన్న వాళ్ళు మంచిగా ఉండనిచ్చే ప్రయత్నము. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలతో ఎక్కువ అటాచ్మెంట్ కలిపి, వీలు కుదిరితే మీ ప్రక్కన మన సంఘబిడ్డ ఉంటే ఆ ప్రక్కన సంఘబిడ్డ ఉంటే ఇద్దరు కలిపి ఖాళీ టైంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. లేకపోతే సులుగోని చెప్పి గొడవలు పెట్టుకోవడం కాదు, ఆడ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకోవడం కాదు. చక్కగా కూర్చుని 4 వచనాలు చదువుకుని ఆ వచనాలు పెట్టి చిన్న ప్రార్థన చేస్తే మన కుటుంబాలు కట్టబడితే మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఇంకెక్కడ పొరపాట్లు జరిగే అవకాశాలు ఉండవు. అంతేకాని దేవుని పిల్లలే అంజులా ప్రవర్తిస్తే అది దేవుడు బాధపడతాడు. అందుకని మనం ఒక వ్యక్తిని మార్చగలిగిన వాళ్ళము, ఒక వ్యక్తి జీవితాన్ని కట్టగలిగిన వాళ్ళము తప్ప ఒక వ్యక్తి జీవితాన్ని కానీ ఒక వ్యక్తి కుటుంబాన్ని కానీ బజారు పాలు చేసేవాళ్ళం కాదు. మార్చగలగాలి. మనసు మార్చేవాడు గొప్పవాడు. మనసు మారడానికి చిన్న విషయం అంటారో చెప్పండి. అమ్మో, అసలు మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు? రే కారు కొనేసారా, ఇల్లు కడేసారా, భూమి కొనేసారా, పెద్ద గొప్ప ఏం కదా. ఏంటి దొంగోడు చేస్తున్నాడు, 1 గంటలో ఒక బ్యాంక్ కొనేసాడంటే వాడు 100 ఎకరాలు కొనేసి అలాగే నాడు గొప్పడు అంటారా?
బ్రతుకులు మార్చే ప్రయత్నం చేస్తామండి. ఆ మార్పు చూడకండి. ఎవరు కూడా కారు ఉందా, బండి ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అది చూడకండి. అవి వస్తాయి పోతాయి. అది ఎలాంటి అని అంటే ఒక విధంగా చెప్పాలంటే దానికి ఒక పేరు నేను అనకూడదు, అభ్యాసం. కాబట్టి ప్రియులరా, మనం ఎప్పుడు అంటే ఆస్తి కంటే, అంతస్తు కంటే, అన్నిటికంటే కూడా మనం క్వాలిటీగా ఉంటాం. మనం క్వాలిటీ దేవుడు అదే చూస్తాడు. మన క్వాలిటీని చూస్తాడు. క్వాలిటీ లేకుండా పైకి అంతలా కనపడితే ఏంటి ప్రయోజనం? హృదయంలో క్వాలిటీ ఉండాలి, మాటలో క్వాలిటీ ఉండాలి, చూపులో క్వాలిటీ ఉండాలి, నడకలో క్వాలిటీ ఉండాలి. దేవుడైతే గ్రహిస్తాడు. నేను క్వాలిటీ నువ్వు చెప్పకక్కర్లొద్దు, మన కోసం అందరూ చెప్పాలి క్వాలిటీ అని. అది గొప్ప గొప్ప సంగతి. మనం ఆల్మోస్ట్ అంటించుకోక్కర్లేదు, యాడ్స్ ఇచ్చుకోక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఇలా చాలా చాలా మంది యాడ్స్ ఇస్తున్నారు. యాడ్స్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చేసే వస్తువు మంచిదైతే, అది మంచి మనకి కలిగేదైతే వాళ్ళు యాడ్ ఇవ్వాల్సిన పని లేదు. వాడేవాడే అని చెప్తాడు, రాబాయి వస్తువు కొనుక్కోదు, ఇది మంచిది ఇదే చెప్తాడు. అవునే కదా? వాళ్ళు యాడ్లు ఇచ్చుకోవాల్సిన పని వచ్చింది, లక్షలు ఖర్చు. అలాగనే ప్రియులాని ఈరోజు మనం ఇంతగా చెప్పగలుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనం మార్చాడు కాబట్టి ఆయనలో అంత క్వాలిటీ ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతాం. లేకపోతే చెప్తామండి, మనకే పనండి, పనులన్నీ మానుకుని ఇలా చెప్పడం. ఈవేళ నేను గంటకి 3,000 సంపాదించేవాడిని. ఇప్పుడైతే గంటకి 15,000 సంపాదిస్తాను. నేను బయటకు వెళ్తే గంటకి 3,000 ఎక్కడ, గంటకి 15,000 ఎక్కడ చూడండి. ఎక్కడికి వెళ్ళిపోయినా మనకి అవన్నీ వదిలేసి వచ్చాం. 3.5 కూడు లేకపోయినా మనం స్వార్థ ప్రకటించడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకెవరు 6 సహవాసాలు చెప్పండి. ఒకటి చెప్పండి, తండ్రితో చేయాలి, కుమారుడితో చేయాలి, పరిశుద్ధాత్మతో చేయాలి, జ్ఞానంతో చేయాలి, వాక్యంతో చేయాలి, దేవుని బిడ్డలతో చేయాలి. ఇక మరి సహవాసాలు వచ్చి మేళ్ళు అంటే ఇంకెక్కడ చెప్తాను తెలియదు. వచ్చే వారం నేర్చుకోవచ్చు. మీరు చక్కగా వచ్చే వారం వరకు వెయిట్ చేయండి. యూట్యూబ్లో వస్తుంది చూడండి. మీరు అక్కడ వినకపోయినా ఎప్పుడైనా మిస్ అయినా మన యూట్యూబ్ని టచ్ చేయండి. కరెక్ట్గా 11:30 గంటలకి మీరు మన యూట్యూబ్ని టచ్ చేస్తే 12:30 వరకు వాక్యం వినొచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఆ టైం కూడా ఎక్కడ ఉన్న కుదరకపోతే కనుక మీరు అది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని పూర్తిగా వీడియో పెట్టినాను, ముక్కలు కాకుండా వీడియో షార్ట్ మెసేజ్ ఉంటారు. పూర్తి వీడియోలు వెళ్తే వాక్యం పూర్తిగా వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. అందుకని పూర్తిగా పెట్టండి. దేవుడు కొన్ని మాటలు మన జీవితంలో దీవించుకుందాం. ఆమేన్.